నేను తీసుకున్న 2 ఆరెంజెస్కి ఇక్కడ నాకు ఒక కప్ ఆరెంజ్ జ్యూస్ వచ్చింది. ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్లో మనము అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సోక్ చేసి పెట్టుకుందాం. నేను ఇక్కడ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక నేను ఈ డ్రై ఫ్రూట్స్ అంతా ఆరెంజ్లో నేను ఒక ఓవర్ నైట్ అంతా సోక్ చేసి పెడుతున్నాను. మీకు కావాలంటే మీరు ఒక 2 hours అలా సోక్ చేసి కూడా చేసుకోవచ్చు.